దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు గురజాడ అప్పారావు గారు. అలాంటి మనుషులు మన దేశంలో దాదాపు 140 కోట్ల జనాభా, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా ఉన్న దేశము. ఏ చిన్న వినియోగము జరిగినా అది కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. మనము అరటిపండ్లు కావచ్చు, మామిడి పండ్లు కావచ్చు, వెజిటబుల్స్ కూరగాయలు కావచ్చు, బియ్యము, పప్పులు, ధాన్యాలు, వంట నూనెలు, గోధుమలు, ఇక పెట్రోలు, డీజిలు, బంగారం సంగతి సరే. ఏ వినియోగము జరిగినా వందల వేల కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. అలాంటి దేశము ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉంది. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మన ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ కూడా అధిక భాగము దిగుమతుల మీదనే ఆధారపడింది. విదేశీ మారక నిల్వలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. స్వాతంత్రము వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనము ఇప్పటికీ కూడా స్వయం సమృద్ధి దిశగా ఆలోచన చేయడం లేదు. గత పాలకులు కూడా ఆ దిశగా ఏ ప్రణాళికలు రూపొందించలేదు. ప్రత్యామ్నాయ మార్గాల వైపు పాలకులు ఆలోచన చేయడం లేదు, ప్రజలు కూడా ఆలోచించడం లేదు. అందుకే ఇప్పటికీ కూడా ఎరువులు దిగుమతుల మీదనే ఆధారపడ్డాం, వంట నూనెలు దిగుమతుల మీదనే ఆధారపడ్డాం, సెమీ కండక్టర్లు, చిప్స్ దిగుమతుల మీదనే ఆధారపడడం, పెట్రోలు, డీజిలు దిగుమతుల మీదనే ఆధారం, బంగారం దిగుమతుల మీదనే ఆధారం. ఇక నరేంద్ర మోదీ లాంటి వారు పొదుపును పాటించండి, ఖర్చులు తగ్గించుకోండి అని హితబోధ చేస్తే దానికి వ్యంగ్యోక్తులు, విమర్శలు. మోదీ గారు ఏమి చెప్పినా అందులో ఉన్న వాస్తవాలు కానీ ప్రయోజనాలు కానీ ఏమాత్రమూ ఆలోచన చేయకుండా మోదీ చెప్పిన ప్రతిదానికి విమర్శించడానికి రాహుల్ గాంధీ లాంటి వారు రెడీగా ఉంటారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహించలేరు. దేశ ప్రజలకు ఏది మంచి ఏది చెడు అని దిశానిర్దేశము చేయలేరు. ఇక్కడ దేశభక్తి కేవలము రాజకీయ నేతలకు మాత్రమే ఉంటే సరిపోదు. అది దేశ ప్రజలందరి బాధ్యత. ఆ దేశభక్తి దేశం పట్ల అభిమానము, దేశం పట్ల గౌరవము, దేశం పట్ల అంకిత భావము, దేశాన్ని కాపాడుకోవడము అనేది దేశ ప్రజలందరి నైతిక బాధ్యత. ఇంత పెద్ద జనాభా ఉన్న మన దేశంలో ప్రజల జీవన శైలిలో మార్పులు తేవడము అంత సులభం కాదు. ఒక రకమైన జీవన విధానానికి, ఆహారపు అలవాట్లకు ప్రజలు అలవాటు పడి ఉంటారు. ఆ రోజువారీ అలవాట్లలో మార్పులు తేవడము అంత సులభము కాదు. ఆ జీవన శైలిలో మార్పులు స్వయం సిద్ధంగా ప్రజలే తమ జీవన శైలిలో మార్పులు తెచ్చుకోవాలి. కానీ ఎవరో హితబోధ చేస్తే ఆ మార్పు అంత సులభంగా రాదు. దేశం పట్ల అంకిత భావము, దేశం పట్ల గౌరవం అనేది ప్రజల మనసులలో మెదిలితే, మన దేశాన్ని కాపాడుకోవాలి అని దేశ ప్రజలే ఆలోచన చేస్తే ఆ మార్పును వారు అంగీకరించగలుగుతారు. ప్రస్తుతము పశ్చిమాసియా యుద్ధము కారణంగా, ఇరాను, ఇజ్రాయెలు, అమెరికా యుద్ధము కారణంగా, హార్మోజ్ జలసంధి మూతబడిన దాని కారణంగా రవాణా వ్యవస్థ కుంటుపడింది. దేశము ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధము కారణంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న మన దేశాన్ని ప్రజలే తలుచుకుంటే ఈ సంక్షోభాన్ని నివారించవచ్చు. రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధర, ఆ బంగారం విలువను కొనడం వాయిదా వేయండి. అవసరం ఉంటేనే కొనండి. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఉన్నాయి,
మన దేశంలో బంగారం కొనడము మామూలే, వాటిని వాయిదా వేయలేము. కానీ కేవలము పెట్టుబడులు పెట్టి దాచుకోవడానికి మాత్రమే బంగారము కొంటున్నాం. అది మానేయండి. దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఆ గోల్డ్ షాప్స్ కేవలం భారతీయుల కోసమే దుబాయ్ ఎయిర్పోర్ట్లో అన్ని గోల్డ్ షాప్స్ ఉన్నాయి. భారతీయులను దృష్టిలో పెట్టుకునే ఆ షాప్స్ అక్కడ ఓపెన్ చేశారు. రోజు రోజుకు పెరిగిపోతున్న దిగుమతుల భారాన్ని తగ్గించుకుందాం. బంగారం కొనద్దండి అని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అన్నారు, కానీ 1967లోనే అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా బంగారం కొనద్దండి అని ఒక సూచన చేశారు. ఎందుకంటే అప్పుడు కూడా విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి కొంత ఆర్థిక సంక్షోభము ఏర్పడింది. పాపం రాహుల్ గాంధీ గారికి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు అన్న ఈ మాటలు తెలుసో లేదో, ఏదైనా కానీ ఆర్థిక విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎదుటి వ్యక్తిని విమర్శించడము, బురద చల్లడము మానుకొని కొంత ఇంగిత జ్ఞానంతో ఆలోచన చేయాలి. కేవలము ప్రతిపక్షాలు ఊరికే దిమ్మెత్తు పోస్తాయి, కానీ దేశ ప్రజలు ప్రతిపక్షాలన్న ఆ మాటలకు అంతగా విలువ ఇవ్వవలసిన పని లేదు. ఏది ఏమైనా స్వయం నిర్ణయాధికారము ప్రజలదే. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా అది ప్రజల ఇష్టాయిష్టాల మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రజలే విజ్ఞతతో ఆలోచించండి. మనం వాడే 1 లీటర్ పెట్రోలు మన దగ్గర ఉన్న డాలర్లను కరిగిస్తుంది, మన రూపాయి మరింత దిగజారుతుంది. అలాంటి లీటర్ పెట్రోలు కొన్ని కోట్ల మంది జనాభా ఉన్న మన దేశ ప్రజలందరూ వాడితే ఎన్ని డాలర్లు కరిగిపోతాయో ఆలోచించండి. మన రూపాయి ఎంతగా పతనమవుతుందో దేశ ప్రజలే ఆలోచన చేయాలి. పెట్రోలు డీజిల్ వాడకము తగ్గించాలి అంటే ఎలక్ట్రిక్ వాహనాల వాడకము మొదలుపెట్టాలి. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా మనము ఇప్పటికీ కూడా 80 నుంచి 80% ఇంధనము దిగుమతుల మీదనే ఆధారపడుతున్నాము. ఇప్పటికీ కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆలోచన చేయడం లేదు. ప్రభుత్వము ఆలోచన చేయడం లేదు, ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఒక రకమైన జీవన శైలికి అలవాటు పడ్డారు ప్రజలు. మార్పు అంత సులభంగా రాదు. ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ వాహనాలు కావచ్చు, సోలార్ వాహనాలు కావచ్చు. నరేంద్ర మోదీ గారు పొదుపును పాటించండి అని మాత్రమే ఉద్బోధ చేశారు, కానీ పస్సులు ఉండమని చెప్పలేదు. సాధ్యమైనంత వరకు అవసరం ఉంటేనే బంగారం కొందాం, అత్యవసరం అయితేనే మన పెట్రోలు డీజిల్ వాహనాన్ని బయటికి తీస్తాం, లేకపోతే సైక్లింగ్ చేద్దాం. తక్కువ దూరం అయితే వాకింగ్, ఆరోగ్యానికి కూడా మంచిదే. ఎల్పిజి గ్యాస్ సంక్షోభం కూడా ఏర్పడింది. ఎల్పిజి గ్యాస్ బదులు ఎలక్ట్రిక్ స్టవ్లు వాడచ్చు, సోలార్ హీటర్లు వాడచ్చు. గ్యాస్ వాడకము తగ్గించాలి అంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అలా అని కట్టెలకు పోవద్దండి, అడవులు నాశనం అవుతాయి. దేశంలో పెరిగిపోతున్న సూర్యరశ్మి మన సొంతం, కొనాల్సిన అవసరం లేదు. అబ్బా ఎండలు 45 డిగ్రీలు 46 డిగ్రీలు వేడి వేడి అని వాపోవడం మాని సూర్యరశ్మి ద్వారా సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు చేద్దాం. సాధ్యమైనంత వరకు స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడెప్పుడో స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మా గాంధీ గారు విదేశీ వస్తువుల బహిష్కరణ అని ఒక ఉద్యమం చేపట్టారు. అలాంటి ఉద్యమం యొక్క అవసరము మళ్ళీ రావాలేమో. ఇప్పటి ప్రపంచీకరణ పరిస్థితులలో మొత్తము విదేశీ వస్తువులను బహిష్కరించడం సాధ్యము కాకపోవచ్చు, కానీ కాస్త ప్రయత్నిస్తే
ఆ వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఒకరేమో దేశభక్తి అంటారు, మరొకరేమో ఆర్థిక సంక్షోభం అంటారు. అధికార పక్షము ప్రతిపక్షము మధ్యన నలిగేది దేశ సామాన్య ప్రజలే. అందుకే ఏ విషయంలో అయినా స్వయం నిర్ణయాధికారము దేశ ప్రజలదే. స్వయం సమృద్ధి సాధించాలన్నా, స్వదేశీ వస్తువులను వాడాలన్నా నిర్ణయం తీసుకోవాల్సింది దేశ ప్రజలే. అందుకే ప్రతి చిన్న విషయానికి విదేశాలపై ఆధారపడడం తగ్గిద్దాం. స్వదేశంలోనే అన్ని వస్తువుల ఉత్పత్తిని చేపడదాము. స్వదేశీ వస్తువులనే వాడదాం. ఇతర ప్రత్యామ్నాయ వనరుల వైపు దృష్టి కేంద్రీకరిద్దాం. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలతో మళ్ళీ కలుద్దాం.